నీ పారాలు అన్నీ ఒకటే కొన్ని భూతకాలం, కొన్ని భవిష్యత్ కాలం అట్లా సెంటెన్సెస్ ఉన్నాయి కదా అనిపించింది నాకు. అవునండి. ఇప్పుడు మీరు అన్నీ కంప్లీట్ చేసేసుకున్నారు కదా ఫస్ట్ లెవెల్‌లో. సో, మీరు అవన్నీ చెప్పగలగాలి. అందుకని అన్నీ కలిపి ఇచ్చామన్నమాట. ఓకేనా? మీరక్కడ మేము తెలుగులో రాసిన దాన్ని అర్థం చేసుకొని అంటే మనం జనరల్‌గా మాట్లాడేటప్పుడు కూడా అన్నీ వస్తాయి కదా! భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము అన్నీ మిక్స్ అయ్యి వస్తూ ఉంటాయి. యాక్చువల్‌గా ఇంకా నెక్స్ట్ సెషన్స్‌కెళ్ళినప్పుడు ఇంకా కొత్త కొత్తవి కూడా నేర్చుకుంటాం. సో, అన్నీ వచ్చేటట్టుగా ప్రాక్టీస్ అవుతుందని చెప్పి అన్నీ కలిపి ఇచ్చామన్నమాట ప్రశ్నావళిలో. ఓకేనా? మీకేమన్నా ఓకే. ఇబ్బందిగా ఉందా? ఏమన్నా అర్థం కాలేదా? ఏమన్నా గుర్తుపట్టలేకపోయారా? అలా ఏం లేదు కానీ మేడం, ఏదైనా చిన్న చిన్న అంటే జెండర్ మార్చేసి రాసేసామా, లేకపోతే ప్లూరల్‌కి సింగులర్ రాయడం అలాంటివేమైనా పొరపాట్లు చేసుండొచ్చు. అని నో ఒక చిన్న ప్రాబ్లమ్ అండి. ఫస్ట్‌లో అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆ మిస్టేక్స్ వస్తేనే కదా మనం నేర్చుకుంటాం. అదేం పర్వాలేదు. మీరు క్వెషన్స్ అంటే మీకేమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ అడుగుతారా? లేకపోతే సార్ ఎలా చేద్దాం? మీరు చెప్పేస్తారా పారాగ్రాఫ్‌కి ఆన్సర్స్ వాళ్ళతో? చెప్దాం ముందు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగమనండి. అదే. ఇలా చిన్నది ఒక్కసారి విభక్తులను సెకండ్ పారాగ్రాఫ్ లో నేను రోజు చేస్తాను అనే పని భవిష్యత్ కాలమా వర్తమాన కాలమా అని డౌట్ ఇక్కడ వచ్చింది. ఒక్క విషయం చెప్తాను. మీరు ఏ పుస్తకంలో ఏ పారాగ్రాఫ్లు చూసినా కూడా వర్తమాన కాలంలోనే ఉంటాయి. అది మనము భవిష్యత్తుగానే అర్థం చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే ఇంగ్లీష్లో కూడా ఒక్కోసారి ప్రెజెంట్ టెన్స్ని ఇప్పుడు చూడండి, ప్రెజెంట్ కంటిన్యూస్ ఐఎమ్ గోయింగ్ టుమారో టు విజయవాడ లైక్ దట్. కానీ అది ప్రెజెంట్ కంటిన్యూస్. కానీ మనం ఏమనుకుంటామో అది అర్థం చేసుకుంటాము, అక్కడ రేపు వెళతాను అన్నట్లుగా. అలాగే ఏ పారాగ్రాఫ్ మీరు చదివినా, ఏ కథలు చదివినా కూడా వర్తమాన కాల క్రియాపదములతోనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటామండి. ఆయన ఇవాళ ఉదయించి రేపు ఉదయించడు అన్నది ఉండదు కదా! ఎవ్రీడే అది జరుగుతా ఉంటది. అలాంటివి కంటిన్యూయస్‌గా వర్తమాన కాలంలోనే చెప్తాం. అంటే రిపీటెడ్‌గా అయ్యే వాటిని భవిష్యత్ కాలంలో కాకుండా వర్తమాన కాలంలో చెప్పేస్తాం. అంటే నేను ప్రతిరోజు పొద్దున్నే తొందరగా లేస్తాను అనేది ఇది వర్తమానమే అవుతుందంటారా? అంతే. అంతే. కరెక్ట్. ఓకే. ఒక్కసారి విభక్తులు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, టకటకా చెప్పేసేయండి. జస్ట్ 1 minute. తల్లి పిల్లవాడిని చూసింది. జనని పుత్రం పశ్యతి, చూసింది. దృష్టవాన్, దృష్టవతి, అది చూస్తున్నది. ఓకే కరెక్ట్ గా చెప్పారు మీరు. అదే తౌతులో కూడా మంచిగానే చెప్పారు. యాక్చువల్గా మనం ప్రజెంట్ లోనే మాట్లాడుతాం, చూస్తున్నది అనే చెప్తాను నేను. అలాగే విద్యార్థులు విద్యాలయమునకు వెళ్తున్నారు. వేరే వాళ్ళు తప్పు. విద్యాలయం గచ్చంతి. తప్పు చెప్పాను నేను సరిగ్గా వినలేదు. పర్లేదు. వారు గ్రంథమును చదువుతున్నారు. తే గ్రంథమును గ్రంథం పఠంతి. మళ్ళీ చెప్పండి. తే గ్రంథం పఠంతి. ఉత్తమం మేడం. అలాగే ముసలివాడు, చెప్పిన వాళ్ళు చెప్పకండి ప్లీజ్. ముసలివాడు కళ్ళజోడుతో చూస్తున్నాడు. కొత్త వాళ్ళని చెప్పన్నారని పశ్యతి. ఏమండి? ఉపనేత్రేణ పశ్యతి. ఉత్తమం మేడం, ఉత్తమం. నెక్స్ట్, విద్యార్థి బంతితో ఆడుతున్నాడు. ఛాత్ర కందుకం క్రీడతి. మళ్ళీ చెప్పండి మేడం. ఛాత్ర బంతితో కందుకేన క్రీడతి. కందుకేన క్రీడతి. అలాగే
సీత రాముడితో కూడి వనమునకు వెళ్ళింది. సీత రామేణ సహ వనం గచ్చతి. వెళ్ళింది అంటున్నాయి. గతవతి. గతవతి. వెళుతున్నది అంటే గచ్చతి కరెక్ట్. వెళ్ళింది అంటే గతవతి. తవతు ప్రత్యయము స్త్రీలింగము. నెక్స్ట్, అతడు ఆచార్యుని కొరకు గురుదక్షిణను ఇస్తున్నాడు. ఆచార్యాయ. గురుదక్షిణాం దదాతి. ఉత్తమం మేడం, ఉత్తమం. ఇచ్చాడు అంటే తవతులో దత్తవాన్. అదే స్త్రీలింగం అయితే దత్తవతి. ఉత్తమం, ఉత్తమం. నెక్స్ట్, విద్యార్థులు చదువుకోవడం కోసం విద్యాలయం వెళ్తున్నారు. ఛాత్రాః పఠితుం విద్యాలయం గచ్చంతి. అదే చతుర్థి విభక్తిలో చెప్పండి. చదువు కొరకు, చదువు కోసము, చదువుకోవడానికి. చదువుకోవడానికి పఠితం పఠితాయ. పఠితాయ. పఠనాయ. పఠనాయ. ఓకే. చెప్పండి, పూర్తి వాక్యం చెప్పండి. విద్యార్థి పఠనాయ విద్యాలయం గచ్చతి. గచ్చతి. ఛాత్రః, విద్యార్థి అనే పదం లేదు. ఛాత్రః. ఓకే. తండ్రి పుత్రుడి కోసము వస్త్రములు కొంటున్నాడు. జనకః పుత్రేణ, పుత్రుడి కోసం అంటే పుత్రాయ వస్త్రం క్రీణాతి. వస్త్రములు. వస్త్రాన్ క్రీణాతి. వస్త్రాణి. వస్త్రం. ఓకే ఓకే సార్, అది నపుంసకలింగం కదా. చెప్పిన వాళ్ళు చెప్పకండి ప్లీజ్, మీకే ఇబ్బంది అవుతుంది మళ్ళీ. తర్వాత, వృక్షము నుండి ఆకు పడింది. వృక్షాత్ పర్ణః పఠతి. పత్రం. వృక్షాత్ పత్రం పతతి. పత్రం పర్ణం కూడా అనొచ్చు. పత్రాన్ని పర్ణం అని కూడా అనొచ్చు. ఎందుకంటే అమ్మవారి పేరు అపర్ణ. ఆకులు కూడా తినకుండా ఆవిడ ఇది కాబట్టి అపర్ణ అని పేరు పెట్టారు. అలాగే విద్యార్థులు విద్యాలయం నుండి వస్తున్నారు. ఛాత్రాః విద్యాలయాత్ ఆగచ్చంత. వస్తున్న. ఆగచ్చంత. ఆగచ్చంతి. ఓకే, ఆగచ్చంతి. కరెక్ట్ గానే చెప్పారు మీరు. తర్వాత, ఈశ్వరుడు భక్తులను పాపము నుండి రక్షిస్తాడు. ఈశ్వరః భక్తాన్ పాపము నుండి అండి పాపము పాపాత సార్. పాపాత్ రక్షణం కరోతి. రక్షతి, రక్షణం కరో. రక్షతి బాగుంటుంది, సింపుల్ గా అయిపోతుంది. రక్షతి. అలాగే తల్లి కూతురిని పాము నుండి రక్షిస్తున్నది. జనని పుత్రికా సర్పాత్ రక్షతి. కూతురుని. కూతురిని అంటే పుత్రికాం. పుత్రిక లేదు సంస్కృతంలో, తెలుగులో ఉంది. ఓకే ఓకే. సంస్కృతంలో పుత్రి, పుత్రః. పుత్రి పుత్రః. కొడుకైతే పుత్రః, కూతురు అయితే పుత్రి.
ఇప్పుడు అంటే చెప్పండి, కూతురి నీ అన్నప్పుడు ఏం చెప్పాలి? నీ అన్న కూతురి నీ అన్నాం కదా. మీరే చెప్పాలి. పుత్రీం ద్వితీయ వస్తుంది కదా సార్, పుత్రీం. ఉత్తమం. పుత్రీం. ఓకే. మళ్ళీ చెప్పండి. జనని పుత్రీం సర్పాత్ రక్షతి. ఉత్తమం మేడం. తర్వాత జనక మహారాజుని యొక్క కూతురు సీత. జనకస్య పుత్రి సీత. ఉత్తమం. నేను జనక మహారాజు యొక్క అప్పుడు జనక మహారాజు జనక నృపస్య పుత్ర అనాలండి. జనక లేదు, జనక మహారాజుని యొక్క కూతురు పుత్రి. జనక మహారాజస్య అని వస్తుందా సార్? జనక మహారాజస్య అని వస్తుందా? అంతే. ఓకే సార్. అలాగే ఒక్కసారి రాజహ అనే శబ్దం లేదండి. రాజా అనేది ప్రథమ విభక్తి, కానీ అది శబ్ద రూపం డిఫరెంట్ ఉంటుంది. సో ప్రస్తుతానికి జనకస్య పెట్టుకోండి, రాజు తీసేసేయండి. అది నా సజెషన్. ఓకేనా? రాజన్ అనే శబ్దం ఉంటుంది, దానికి విభక్తులు వేరేలాగా వస్తాయి. ఓకే. మామిది రాజా అనేది రాజా కాకుండా రాజా అని ఉంటుంది కదా. అవునండి. అదే రాజన్ అన్నప్పుడు మళ్ళీ అది హలంత శబ్దానికి కిందకి వస్తుంది అనుకుంటా. అవును, జనక నృపస్య అనొచ్చు కదా మేడం? తప్పకుండా అనొచ్చండి. నెక్స్ట్ జనక నృప అనేది కొంచెం ఆడుగా ఉంది కదా. సో జనకస్య అంటే బెటర్, కొంచెం రీడబుల్ గా, అదే వినడానికి బాగుంది. నెక్స్ట్ పానీయము గ్లాసు యందు ఉన్నది, గ్లాసులో ఉన్నది. జలం చషకే అస్తి. పానీయము అంటున్నా నేను. పానీయం అని అనాలండి మరి. పానీయం చషకే అస్తి. అలాగే చేపలు జలమునందు నివసిస్తున్నాయి. జలే నివసంతి. నివసంతి, దాని వసంతి అన్నా కూడా తప్పలేదు. నివసంతి వసంతి రెండూ వాడచ్చు. ఝషాహ అనొచ్చు కదండి. ఝష అంటే చేపలే కదా. ఝషాహ అంటే చేపలే కదండి. కాదండి, నీటి అందు ఉండే యానిమల్స్ అనుకుంటానండి. ఝషాణం మకరశ్చాస్మి, అందుకే అడుగుతున్నారు కదా. అదే నీటి ఎందు ఉండే అవి చేపలు కాదు, అంటే ఓన్లీ చేపలు కాదు కదా. ఓకే. మేడం మీనాహాన మత్స్యాహాన? రెండు. మీనాలు నీళ్లు లేకుండా ఉండలేవు అంటే జలేన వినా ఒక్కసారి జలే వినా అన్న వాళ్ళు ఎవరండి? జలే వినా అన్నారు. జలే వినా ఏ విభక్తి చెప్పారు? సప్తమి విభక్తి వస్తుంది అనుకున్నానండి. అంటే జలముతో కాకుండా అని అర్థం కదా ఇక్కడ. జలేన వినా వస్తుంది. వినా అనేది ఎక్కువ తృతీయ విభక్తిలో అంటే కంప్లీట్ గా ఎప్పుడు తృతీయ విభక్తిలో వాడతాం. ద్వితీయ విభక్తి కూడా వాడచ్చు, కానీ సప్తమి విభక్తిలో అయితే వాడము. ఓకే. సో జలేన వినా అని చెప్పాలి. అలాగే పురుషులలో శ్రీరాముడు ఉత్తముడు. పురుషాణం శ్రీరామః శ్రేష్ఠః. ఇంకోలా ఎవరైనా చెప్తారా? చెప్పండి మాధురి గారు. మళ్ళీ ఉత్తముడు అని చెప్పారట. ఉత్తముడు పురుషాణం శ్రీరామః ఉత్తమః. సప్తమిలో కూడా చెప్పచ్చు.
పురుషే అని కూడా చెప్పొచ్చు. పురుషేషు పురుషేషు శ్రీరామః ఉత్తమః. అలాగే మీకు శ్రేష్ఠ వాడకూడదా? అంటే తెలియదు. లేదుగా, నేను శ్రేష్ఠుడని చెప్పలేదుగా. ఉత్తముడు రెండు వేరే వేరే వర్డ్స్. ఉత్తమ అంటే ఉత్తముడు, శ్రేష్ఠ అంటే శ్రేష్ఠుడు, గొప్పదనము. తర్వాత జీవముల ఎందు, అలా జీవములలో ఎందు అనేకదే అనుకోకుండా జీవములలో అన్నా కూడా తప్పు లేదండి, సప్తమి వాడండి. జీవములలో మనుష్యులు శ్రేష్ఠులు. జీవేషు మనుష్యాణం శ్రేష్ఠ. మనుష్యాణం ఎందుకు వచ్చింది బాబోయ్? మనుష్యాణం అంటే నేను భగవద్గీత గుర్తుకొచ్చిందండి. మనుష్యాణం అంటే మీనింగ్ ఏంటి చెప్పండి మీరు. మనుషులలో కాదు, తప్పైతే మనుష్య అనాలి. మనుష్య అంటే ఒక్కడు. మనుష్యాః శ్రేష్ఠాః. ఉత్తమం మేడం. జీవేషు మనుష్యాః శ్రేష్ఠాః. సో వాళ్ళకి అర్థమవుతుందా అండి? మాట్లాడని వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాకపోతే ఊరుకున్నారా? వేరే వాళ్ళు చెప్తున్నారని ఊరుకుంటే మంచిదే, అర్థం కాకపోతే అడగండి. అర్థమవుతున్నాయి. విభక్తులను ఒకసారి జస్ట్ అలా కవర్ చేసాం అంతే, చిన్న చిన్న పదాలతో. ఇప్పుడు పారాగ్రాఫ్ చదువుతారా ఒక్కొక్కళ్ళు? ఇది ఒక్కటి చెప్పనా సార్ నేను? ఇది చెప్పండి. జీవేషు జీవానాం రెండు అనొచ్చా సార్? అనొచ్చు. అదేమో ఇదవుతుంది. జీవేషేమో సప్తమి, జీవానాం ఏమో షష్ఠి అవుతుంది. అది అంతే. జీవేషు మనుష్యాః శ్రేష్ఠాః అనాలమా సార్? శ్రేష్ఠాః. జీవేషు మనుష్యాః శ్రేష్ఠాః. పారాగ్రాఫ్ చూద్దామండి. చదవండి ఒక్కొక్కళ్ళు, తప్పులను మనం డిస్కస్ చేద్దాం. వన్ లైన్ ఒక్కొక్క సార్ ఇచ్చిన పారాగ్రాఫ్ లో మమ నామ రాఘసుధా అన్నారా, అదొకళ్ళు చదవండి, తర్వాత ఇంకోటి చదవండి, అలా అందరికి ఛాన్స్ ఇవ్వండి. అయిపోయాక మళ్ళీ రిపీట్ చేయండి. ఓకేనా? చెప్పండి, త్వరగా చెప్పేయండి. మమ నామ కుసుమ అని రాశానండి, నేను కావాలి, నా పేరు మమ నామ కుసుమ. మనం పారాగ్రాఫ్ లో ఏముందో అదే రాయాలి. మీరు మీ ఫ్యామిలీ పేర్లన్నీ రాశారనుకోండి, మీరు కరెక్ట్ గా రాశారో రాలేదో మాకు అర్థం కాదు కదా. నేను అది అందంగా ఉంటుంది, రాగసుధ, అనురాగసుధ, ఆనంద అని ఇచ్చాను. మంగళ, సర్వమంగళ, అవన్నీ అంత బాగున్నాయి అవి. చెప్పండి, అందుకని దాన్ని బేస్ చేసుకుని చెప్పండి. మమ నామ రాగసుధా. నెక్స్ట్, ఏతత్ అస్మాకం గృహం. అస్మాకం గృహం మోర్ అప్రాడ్, మా ఇల్లు అన్నాం కాబట్టి నా మమ కూడా చెప్పినా కూడా తప్పు లేదు, మమ గృహం అన్నా కూడా తప్పు లేదు. మమ అంటే నా యొక్క, అస్మాకం అంటే మా యొక్క, మా ఇల్లు, నా ఇల్లు అలా. నెక్స్ట్, మమ జనని. ఏమండి? మమ జనని. ఏషామ్మ ఎందుకు? ఏషా మమ జనని అంటే ఏషా మమ జనని స్త్రీలింగము. నా తల్లి. ఈమె ఏషా మమ జనని. మమ మాత, మమ అంబ. ఎక్కడన్నా మీకు వాళ్ళు అంబ వచ్చినా కూడా డౌట్ పడకండి, అంబ అన్నా కూడా అమ్మే, మాత అన్నా కూడా తల్లి. కాబట్టి ఎక్కడన్నా పారాగ్రాఫ్ చదువుతూ ఇదేమిట్రా సార్ ఇలా చెప్పారు అలా వచ్చినా అనుకోవద్దు. అంబ, మాత, జనని ఇవన్నీ ఒకటే అర్థాన్ని ఇస్తాయి. ఈమె పేరు అనురాగ సుధ. ఏషా నామ అనురాగ సుధ. ఈమె యొక్క పేరు అనేది ఒక మనిషికి రిలేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సంబంధాన్ని పెట్టాలి. సో షష్ఠీ విభక్తిలో చెప్పాలి. ఈమె యొక్క పేరు. కరెక్ట్. ఏషః మమ జనకః. ఏతస్య నామ ఆనందః. ఆనందః. ఉత్తమం మేడం.
జనక అన్నా కూడా నా తండ్రే. తాత అని కూడా కొన్ని చోట్ల వాడు, చాలా మంది తాత అంటున్నాడు. తాత అన్నా కూడా నాన్నగారే. వందే సుఖతాతం అంటాం. సుఖతాతుడు ఎవరికంటే వ్యాసుడు. అందుకని వ్యాసుడికి నమస్కరిస్తున్నాం అంట, శుకుడు యొక్క తండ్రికి. అది మమ జనక. తర్వాత అస్మాకం గృహే మమ అనుజః మమ అనుజా మమ పితామహః సంతి. కరెక్టేనండి? కరెక్ట్. సంతి వాడాలండి, భవంతి వాడాలి? ఒక డౌట్ వచ్చింది. సంతియే వాడాలి, భవంతి కాదు. సంతిని ఉన్నారు. చివరిలో ఏం చేస్తారంటే చా పెట్టండి, చా అలవాటు చేసుకోండి. ఇలా ఎప్పుడైతే కంటిన్యూగా వస్తాయో అది ఎండ్ లాగా అనమాట ఇంగ్లీష్ లో. మమ అనుజః చ మమ అనుజా. అన్ని చోట్ల చివరి శబ్దాన్ని మమ అనుజః అనుజా చ మమ పితామహః సంతి. అలా కూడా రాయొచ్చు. లేకపోతే అస్మాకం గృహే మమ గృహే మమ అనుజః మమ అనుజా మమ పితామహః చ సంతి. సంస్కృతంలో అలంకారం ఏంటంటే చివరి శబ్దానికి చా పెడతారు. మీరు ఎక్కడ చదివినా మీకు అర్థమవుతుంది. సరే సార్. నెక్స్ట్ సార్ పారాగ్రాఫ్ ఇందులో పెట్టారా సార్? పెట్టానండి, మన దాంట్లో పెట్టలేదు మేడము. నా తాత పేరు సంతోషరావు. చెప్పమంటారండి? చెప్పండి మేడం. నెక్స్ట్ మమ పితామహస్య నామ సంతోషరావు. సంతోషరావు. ఒక రావహ. సంతోషరావు. రావు లేకపోతే మీరు అన్నట్టు విసర్గ అయితే రావాలి. పుంలింగం కదా. సంతోష రావు రాదా సార్? రాయచ్చు మేడం, రాయచ్చు. రావు రైటే, రావహ కరెక్ట్. ఏదైనా పర్లేదు. విసర్గ ఉందా లేదా ముఖ్యంగా. నెక్స్ట్ మమ గృహం సుందరం అస్తి. ఉత్తమం. చెప్పాలి త్వరగా. మమ గృహే చాలా వస్తువులు ఉన్నాయి. వస్తువాన్ సంతి. అస్తియా సంతి అండి? చాలా అంటానికి బహు అనొచ్చా సార్? బహు అనొచ్చు మేడం. బహు కరెక్ట్. అనేక శబ్దం కూడా ఉంది, అది కొద్దిగా అర్థం చేసుకుని రాయాలి. అనేక కూడా ఉన్నది, అది వద్దు ప్రస్తుతానికి. బహు అనుకోండి. వస్తు శబ్దాన్ని తప్పుగా చెప్పారు, ఇప్పుడు కరెక్ట్ గా చెప్పండి. వస్తువాని అని వస్తుందా సార్? మమ గృహే బహు వస్తువుని. కదా. వస్తువు కాదు సార్. వస్తువుని. మమ గృహే బహు వస్తువుని ఏమంటారు? సంతి. బహు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. ప్లూరల్ రావద్దు, బహువచన క్రియాపదం అది చివరిలో రావాలి. బహు వస్తువుని సంతి ఉన్నాయి. నెక్స్ట్ ఏషా స్థాళిక ఏతే చషకాః. తప్పు రాశారు ఇది ఎవరో. చాలా చషక అంటే ఏది? పుంలింగమా స్త్రీలింగమా? పుల్లింగం అండి, చషకః. అప్పుడు మరి ఎలా రాయాలి? చషకాః. ముందు ఏం రాయాలి? పుల్లింగం అయితే ఏతే అంటే నపుంసక లింగం అయిపోలే సార్? సహతే ఇక్కడ ఏషః చషకః. అవును సార్. ఒకటే గ్లాస్, ప్లూరల్ కాదా? ఇప్పుడు ప్లూరల్. చషకాః కరెక్టే కదా సార్? ఏమని? ఇవి గ్లాసులు. ఏతే చషకాః.
అదే రాశాను మేడం నేను. ఏతే అంటే ఇవి, చషకాహ అంటే గ్లాసులు, అలా రాశా. కానీ ఏషాహ కరెక్ట్ శబ్దం. అది ఒక్క నిమిషం చూస్తాను. ఇవి అంటే ప్లూరల్ కదండి, ఇవి అంటే అదే. ఒక్కసారి ఉండండి, ఒకసారి సార్ చూస్తారన్నారు కదా, ఒక్క నిమిషం. ఓకే మేడం. ఏతే చషకాహ ఏంటంటే ఈ అంటే ఇవి గ్లాసులు. రైట్ మేడం, యు ఆర్ రైట్, ఐ యామ్ రాంగ్. ఈ పారాగ్రాఫ్ మీరు చెప్పేది గ్రూప్ 4 లో కూడా ఉందండి, చూడండి ఒకసారి. ఈ గ్రూప్ లో లేదా? ఈ గ్రూప్ లో కూడా ఉంది. ఇందులో లేదు మ్యామ్. చూస్తాను. మీరు ఈ మధ్య జాయిన్ అయ్యారా? అవును మేడం. అందులో మరి లెవెల్ 2 మీరు ఇవాళే జాయిన్ అయ్యారా? నిన్న ఇవాళలో? మ్యామ్ ఈ రోజే జాయిన్ అయ్యాను. ఇది 1 వీక్ అయింది పెట్టి. ఉంటారండి ప్రసన్న గారు. అయితే గ్రూప్ 4 లో ఉంటుంది చూడండి. గ్రూప్ 4 లో చూస్తాను. ఏతే 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 చషకాహ కరెక్ట్ మేడం. ఎవరండి? చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, బయట ఉన్నారు. ఏతే చషకాహ, ఏతాహ చురికాహ, ఏతః. ఒక్క నిమిషం సార్, వేరే వాళ్ళకి చెప్పండి. ఏషః హారః, ఇది హారము, ఇది ఏషః హారః, ఇది ఘట, ఏతత్ ఘటం. ఘట అది ఏంటండి ఒకసారి చెప్పరా, నేను కరెక్ట్ చేసుకుంటాను. ఘటః అనేటువంటిది పుంలింగం అండి. ఓకే, నేను అది నపుంసకలింగం అనుకున్నానండి. ఓకే, మూల శబ్దంతో చూసుకోవాలి. ఘటః అనేటువంటిది మూల శబ్దం, అది పుంలింగము. సరేనండి. అయితే ఇది సంచిక, ఏషా సంచిక. మా ఇంటి ముందర, మా ఇంటి యొక్క ముందర పురత ఉద్యానవనం ఉన్నది. మమ గృహస్య పురతః ఉద్యానవనం అస్తి. ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఉద్యానవనం అనేటువంటిది సంస్కృతంలో లేదు. ఓకే అండి. ఉద్యానం, ఉద్యానం అస్తి. మీరు రాసింది కరెక్టే, బట్ శబ్దం ఇలా ఉంటుంది, ఉద్యానం అస్తి. నెక్స్ట్ ఇంకెవరన్నా? గృహే అని కూడా అనొచ్చు కదా, అనకూడదా? కాదు కాదు, గృహే అనకూడదు. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇంటి యందు ముందర, ఇంటిలో ముందర అని రావట్లా. ఇంటి యొక్క ముందర కాబట్టి గృహస్య. యాక్చువల్ గా మనం ఈ యొక్క ఎందుకు మనం తెలుగులో అలా చదువుతున్నామంటే, మీకు షష్ఠీ విభక్తి పడటం కోసమే. మా ఇంటి ముందర అన్నా కూడా తప్పు లేదు. మా ఇంటి ముందర అంటే మమ గృహస్య పురతః. ఓకే సార్. అది కొద్దిగా చదువుకునేప్పుడు నీకు కోసం స్పెషల్ గా ఎందుకు యొక్క అక్క అని చెప్తున్నామంటే, షష్ఠిని గుర్తుపడతారు అని. మమ గృహస్య పురతః ఉద్యానం అస్తి. నెక్స్ట్, అస్మాకం గృహస్య వామతః దేవాలయం అస్తి. మధ్యలో ఒకటి మిస్ అయ్యారు. అస్మాకం గృహస్య పృష్ఠతః వృక్షాన్ అస్తి సంతి. వృక్షాన్ కాదు, వృక్షాన్ అంటే ఏమిటి? వృక్షములను. వృక్షాః సంతి. వృక్షాః సంతి, వృక్షములు ఉన్నాయి కాబట్టి వృక్షాః సంతి. వృక్షాః సంతి. ఉత్తమం. నెక్స్ట్, అస్మాకం గృహస్య, నేను అది చెప్పేసాను ఆల్రెడీ. అస్మాకం గృహస్య వామతః దేవాలయం అస్తి. దేవాలయం కాదు కదా, దేవాలయం అంటే దేవాలయమునకు, దేవాలయమును, దేవాలయ పుంలింగ శబ్దము. దేవాలయ అస్తి, దేవాలయము ఉన్నది, దేవాలయము ఉన్నది, పులింగ శబ్దం. దేవాలయమును ఉన్నది కాదు కదా, దేవాలయము ఉన్నది. అంటే దేవాలయం అని అంటే నేను అది నపుంసకలింగమేమో అనుకున్నాను. లేదు, పుంలింగ శబ్దం, దేవాలయ అస్తి. నెక్స్ట్, గృహ దక్షిణతః విద్యాలయం అంటే ఇప్పుడు
విద్యాలయం అస్తి అనాలండి. విద్యాలయం అక్కడ కూడా అనాలా? విద్యాలయః. విద్యాలయః అనాలి. ఓకే. దక్షిణతః. విద్యాలయః. దక్షిణతః మీరు రాశారు అది. బ్రాకెట్ లో రాశాను కూడా, ఇవి అలవాటు అవుతాయని. అవునండి. గృహస్య దక్షిణతః విద్యాలయః అస్తి. అంటే దక్షిణం వైపు, తర్వాతనేమో ఎడమ వైపు, వెనక వైపు, ముందర వైపు, ఇవి కూడా మనకి ఈ షష్ఠీ విభక్తిలోనే వస్తాయి. అంటే షష్ఠీ విభక్తులు అంటే గృహస్య అస్య అని ముందర అలా అంటే ఓకే. ఇది చెప్పండి. నెక్స్ట్ ఇంకెవరన్నా చదవండి. లేస్తాను. అహం అనుదినం ప్రాతకాలే శీఘ్రం ఉత్తిష్టామి. కరెక్టేనా అండి? ఉత్తిష్టామి. ఉత్తిష్టామి కరెక్ట్. ఓకే. ప్రాతకాలే అనొచ్చు. ప్రాతః అన్నా కూడా ఆటోమేటిక్ గా ఉదయం అనే వచ్చేస్తుంది. రెండు రైటే. ప్రాతః రాసిన వాళ్ళు రైటే, ప్రాతకాలే రాసిన వాళ్ళు కూడా రైటే. అనుదినం ప్రతిదినం అని రాయొచ్చా అండి? ప్రతిదినం కూడా రైట్. అనుదినం ప్రతిదినం రెండు రైటే. ఉత్తిష్టామి అనా సార్? ఉత్తిష్టామి అహం కదా ఉత్తమ. అవును. నెక్స్ట్ అద్య స్థిరవాసరః. అల్పాహారం స్నాత్వా దేవాలయం గత్వా దేవం నమస్యామి. ఎందుకు నమస్యామి? రేపు వెళ్తాను కదా, తర్వాత వెళ్తాను కదా. నమామి. నమామి అంటే అంటే భవిష్యత్ కాలం అనే నమామి మామూలే, నమస్కరిస్తాను అదే చెప్పాను కదా. మనకి మనం ఫ్యూచర్ గా ఆలోచించద్దు. ఏ పారాగ్రాఫ్ మీద చదివినా ఇలాగే ఉంటాయి. నమామి అన్నా కూడా నమస్కరిస్తున్నాను, నమస్కరించబోతాను ఏదైనా. ఓకేనండి, అది ఒక్కటి డౌట్. మీరంతా చెప్పినప్పుడు నాకు అర్థమైంది, ఆల్రెడీ రాసేసాను కదా. అదే పర్లేదు. నమామి. లేకపోతే నమస్కారం అని రాస్తే ఏం రాస్తారు చెప్పండి? నమస్కారం. నమస్కారం కరోమి. ఎందుకంటే ఇక్కడ అహం అనకపోయినా కూడా మీ గురించి మీరే చెప్తున్నారు. అవునండి, అందుకని కరోమి ఉత్తమం. రైట్. నెక్స్ట్ అల్పాహారం స్వీకృత్వా దేవాలయం గచ్చామి అని రాయాలా ఇప్పుడు? దేవాలయమా చూడండి. అల్పాహారం దేవాలయ అన్నారు. కాదు మీరు అయితే అది మర్చిపోండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ రాసింది విద్యాలయమునకు వెళతాం. అవునా? దేవాలయం అంటారు. చెప్పండి. అల్పాహారం చేసి దేవాలయానికి వెళ్తామని ఇచ్చారు. అవునా? అల్పాహారం స్వీకరించి దేవాలయానికి వెళ్తాను అని ఇచ్చారు సార్. అవును, ఆన్సర్స్ లో మాత్రం అదే మేము విద్యాలయానికి అనుకునే ఇచ్చాంలేండి. విద్యాలయం అని రాసుకోండి. విద్యాలయం చెప్పండి, పర్లేదు. ఓకే. విద్యాలయం ఇప్పుడు గచ్చామి అని రాయాలా? అంతే. గమిష్యామి రైట్. దాన్ని స్వీకృత్య చెప్పారు, కరెక్ట్ గానే చెప్పారు. ఓకే. ఇక్కడ భవిష్యత్ కాలం అన్నప్పుడు గమిష్యామి అని రాదా అండి? అంటే వెళ్తాను అని కదా చెప్పారు. గచ్చామి అని చెప్తారా? అంటే వెళతాను అంటే అదే చెప్తున్నా కదా. మీకు తెలుగు వెళుతున్నాను అని రాస్తే మీరు గచ్చామి రాస్తారు. ఒకవేళ రాసినా కూడా ఇదంతా కూడా వర్తమాన కాలంలోనే ఉంటుంది. ఇప్పుడు అది రోజు జరిగే పని లాంటిదే కదండి. అది భవిష్యత్ కాలంలో కాకుండా ఇప్పుడు ఒక్కసారి కొంచెం మ్యూట్ అయిపోరా అందరూ. ఎవరిదో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. మిగతా వాళ్ళంతా బాగానే ఉంది, కానీ ఒకళ్ళు ఒకళ్ళు మైక్ ఓపెన్ ఉంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. అనురాధ గారు మీరు కూడా ఒకసారి మ్యూట్ అయిపోండి. చూడండి ఇప్పుడు ఎంత డిస్టర్బెన్స్ తగ్గిందో. ఇప్పుడు ఏంటంటే నేను రేపు సినిమాకి వెళ్తాను అన్నాను అనుకోండి, రేపు ఒక్కరోజే వెళ్తాను సినిమాకి, రోజు వెళ్ళను నేను సినిమాకి. అలాంటి సిచ్యువేషన్స్ లో భవిష్యత్ కాలం రాస్తాము. ఎప్పుడైతే అది కంటిన్యూస్ గా ఒక్క రోజు ప్రతిరోజు జరుగుతుందో అప్పుడు మనము వర్తమాన కాలమే రాస్తాము. ఓకేనా?
ఓకే అండి. ఇప్పుడు నేను పాఠశాలకు రోజు వెళ్తాను అంటాం గదా! రోజు వెళ్చున్నాను అనము మనకు తెలుగులో. ఇక్కడ రోజు వెళ్ళేదానికి మీరడిగిన క్వెషన్ ప్రకారం గచ్చతి అని గచ్చామి అని రాసుకుంటాం. ఓకే. అది రిపీట్ మోడ్‌లో నడుస్తూ ఉండే వాటికి జనరల్‌గా వర్తమాన కాలంలో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అంటే సింపుల్ ప్రెజెంట్ అనొచ్చా మేడం? సింపుల్ ప్రెజెంట్ లాగా. సింపుల్ ప్రెజెంట్ అంటే నేను ప్రెజెంట్ వెళ్తాను. కంటిన్యూయస్ అండి. ప్రెజెంట్ కంటిన్యూయస్. సింపుల్ ప్రెజెంట్ అంటే మనకి లకారంలో వర్తమాన కాలంలో చెప్పేస్తున్నాము. యాక్చువల్‌గా ఇక్కడ కూడా వేరే లకారాలున్నాయి. మనం ఇప్పుడు వాడడం లేదు కాబట్టి, మనం ఈ ఉన్న 5లో మనం ఇప్పుడు 2 నేర్చుకున్నాము. నెక్స్ట్ లెవెల్‌లో ఇంకో 2, 3 నేర్చుకుంటాము. ఈ మూడిటిలోనే, ఈ 5 మనం అన్నిటిని నేర్చేసుకుంటాం. అది ప్రెజెంట్ కంటిన్యూయస్ అవ్వనియండి, సింపుల్ ప్రెజెంట్ అవ్వనియండి, ఏదైనా సరే. కాబట్టి మనం ప్రస్తుతానికి ఓన్లీ వర్తమాన కాలం పెట్టుకుందాం ఇక్కడ. ఓకేనా? ఈమె సర్వమంగళ, నా స్నేహితురాలు. ఈమె యొక్క ఇది చెప్పండి. ఏషా సర్వమంగళ మమ మిత్రం. ఉత్తమం. నెక్స్ట్ సఖి కూడా రాయొచ్చండి. సఖి అనొచ్చు కదా సార్? సఖి సఖి అనొచ్చు కదా సార్? అనొచ్చు. మమ సఖి. నెక్స్ట్ చెప్పండి. ఈమె యొక్క అన్న విష్ణువు. అంతే కదా, పార్వతమ్మ వారి యొక్క అన్నయ్య విష్ణువే. ఏతస్యాహ అగ్రజాహ విష్ణువు. ఒకసారి జాగ్రత్తగా చెప్పండి. ఏతస్యాహ అగ్రజా విష్ణువు. అగ్రజ అంటే ఏమిటి? పెద్దవాడు అన్న అని కాదా? అక్క అవుతుంది. ఓ, ఇక్కడ అన్నయ్య. అన్నయ్య మర్చిపోయానండి. దీర్ఘం తీసి విసర్పిలు పెట్టండి. అంతే. ఓహో, అగ్రజ. అగ్రజ అర్థమైందండి. ఏతస్యాహ అగ్రజ విష్ణువు. విద్యాలయమునందు శిక్షకులు ఉన్నారు. విద్యాలయే శిక్షకాః సంతి. ఉత్తమం. శ్రద్ధేన పఠిష్యంతి. ఓకే, మీరు భవిష్యత్ కాలంలో రాశారు, నేను దాన్ని తప్పు పట్టలేదు, కరెక్టే. అదే వర్తమానంలో చెప్పండి. పాఠయతి. అది పాఠయతి అంటే ఒకరు. పాఠయంతి బాగా చెప్తారన్నాం. అప్పుడు దానికి ఏం శబ్దం వాయచ్చు? ఇప్పుడు సమ్యక్ అండి. నేను శ్రద్ధ, నాకు ఆ పని గుర్తుకురాక శ్రద్ధయ. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా దారిలో ఇప్పుడు పరిచయం అనుకోండి, కథమస్తి అంటారు, అంటే ఎలా ఉన్నారు అంటారు. కథం అంటే ఎట్లా, కథమస్తి అంటే సమ్యక్ అస్తి అంటారు మీరు. అస్మి, సమ్యక్ అస్మి, అది కథమస్తి అంటే అలా. ఓకే ఓకే ఓకే, చెప్పండి. బాగా చదివిస్తారు. తే 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 సమ్యక్ అంటే సమ్యక్ పఠిష్యంతి. పాఠయంతి. పాఠయంతి. ఇంకో శబ్దం కూడా రాసుకోండి, అధ్యాపయంతి అన్నా కూడా తప్పలేదు. పాఠయంతి, అధ్యాపయంతి అంటే బాగా చదివిస్తారు, మమ్మల్ని బాగా చదువు చెప్తారు, అట్లా అన్నమాట. మేమందరము శ్రద్ధతో చదువుకుంటాము. వయం శ్రద్ధయా పఠామహ. ఉత్తమం. ఎవరన్నా వయం సర్వే అని రాసినా కూడా తప్పులేదు. శ్రద్ధయా ఎందుకు వచ్చిందో చెప్పరా అండి నాకు?
శ్రద్ధ అనేది స్త్రీలింగం కాబట్టి మేము ప్లూరల్, అది ప్లూరల్ వచ్చేసేది శ్రద్ధయ అని అనుకున్నాను. అలా కాదండి. శ్రద్ధ అనేది స్త్రీలింగం. అక్కడి దాకా పర్ఫెక్ట్ గా చెప్పారు. శ్రద్ధతో చదువుకుంటున్నాము అని చెప్తున్నారు కదా. సో దానికి శ్రద్ధతో ఒక శ్రద్ధే కదా, కాబట్టి ఏకవచనం తృతీయ విభక్తి. అది నాకు చెప్పడం చేత కాలేదు. ఓకే మేడం, ఓకే. అదే అంటే ఏం లేదు, ఈ లైన్ లో మీరు ఆలోచించాలి అని చెప్తున్నాను నేను. ఓకేనా? అంటే ఒక పదం తీసుకున్నప్పుడు అది ఏ విభక్తి అనుకున్నానికి బయటకు వచ్చేదానికి తేడా వచ్చేస్తుందండి. రాసేటప్పటికి ఇంకా తేడా వస్తుంది. కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు ఫస్ట్ లెవెలే కదా మీరు. లేదు, చాలా బాగా రాశారండి. చాలా నిజంగా చాలా బాగా రాశారు. బాగా రాశారు, బాగా చెప్తున్నారు. మీరు దాని గురించి అంత ఆలోచించక్కర్లేదండి. ఎటొచ్చి మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమిటి అని అంటే, రాస్తున్నప్పుడు కూడా ఆన్సర్స్ అంటే ప్రశ్నావళి రాస్తున్నప్పుడు, తెలుగు అంటే అభ్యాసాలు చేస్తున్నప్పుడు క్లాస్లో కూడా ఏ విభక్తి ఎందుకు వచ్చింది, ఇది వర్తమాన కాలమా భవిష్యత్ కాలమా, అవి కొంచెం ఆలోచించండి ఆ లైన్లో. ఓకే, నెక్స్ట్ కొంచెం త్వరగా కంప్లీట్ చేసేద్దామండి. నేను హోంవర్క్ రాసి భోజనమును చేస్తాను. అహం గృహపాఠం లిఖిత్వా భోజనం కరిష్యామి. అదే అదే మీరు భవిష్యత్ కాలం రాశారు, తప్పులేదు. కరోమి భోజనం కరోమి. ఓకే. లిఖిత్వా లేదా లేఖిత్వా రెండు రైట్. రాసుకోండి ఎక్కడన్నా. ఒకవేళ పొరపాటున ఎక్కడన్నా లేఖిత్వా వస్తే తప్పేమో అనుకోవద్దు. లిఖిత్వా లేఖిత్వా రెండు రైట్, త్వా ప్రత్యయములో. ఓకే, సరేనండి. లేఖిత్వా. నెక్స్ట్, మేమందరము దూరదర్శనమును చూసి సంభాషణమును చేసుకొని నిద్రిస్తాము. వయం దూరదర్శనం దృష్ట్వా సంభాషణం కృత్వా నిద్రామః. ఓకే, నో ప్రాబ్లం. అలాగే వద్దులండి, నిద్రామః మంచిగా చెప్పారు. శయనం కుర్మః అని కూడా అనొచ్చు. శయనం పడుకుంటాము. శయనం కుర్మః. నిద్రామః కరెక్ట్ వర్డ్, చక్కగా చెప్పారు. అది చాలా డైరెక్ట్ వెబ్. అది ఇలా కూడా చెప్పచ్చు. ఏం లేదు, తెలుసుకున్న కొద్దీ ఆనందము అందము వస్తాయి, రెండు వస్తాయి. నెక్స్ట్, భానువాసరే భోజనాయ బంధవః. నేను మళ్ళీ అదే మీరు భవిష్యత్ కాలం రాసాం. పర్లేదండి, చదవండి, అది కూడా తప్పేం లేదు. ఆగమిష్యంతి, ఆగచ్చంతి అంతే. ఏముంది వర్తమాన కాలం. భోజనాయ అని రాశారు కదా. అవునండి, భోజనం కొరకు. అలా కూడా పర్లేదు. అది మరి ఇక్కడ మన ఇంటికి అన్నట్టు అలా చెప్పలేదు. ఏమని చెప్పారు చెప్పండి ఒకసారి. ఇక్కడ మీరు అంతే భానువాసరే అని చెప్పారు. ఇంటి అల్పాహారం అది అయిపోయిన తర్వాత దూరదర్శనం. ఆదివారం నాడు భోజనములకు బంధువులు వస్తున్నారు. ఆదివారం నాడు భోజనకు బంధువులు వస్తున్నారు. ఓకే, సరే సరే, ఓకే. పడిద్దా అండి భోజనం అంటే? ఏమండి, ద్వితీయ విభక్తి కూడా రాయచ్చా భోజనం అని? రాయచ్చండి భోజనం అనకు, కానీ భోజనాయ భోజనము కోసము, భోజనార్థం రెండు రైటే. భోజనం అంటే భోజనముకు, భోజనమును అట్లా అనమాట. నేను భోజనం చేస్తాను, అహం భోజనం కరోమి కదా. ఇక్కడ భోజనార్థం, భోజనము కోసము, భోజనాయ. ఇంటికి అంటే అక్కడ ఏమి యాడ్ చేయాలండి? మమ ఇందాక చెప్పే పైనంతా చెప్పుకుంటూ వచ్చారు. మమ గృహం, అస్మాకం గృహం, ఏదైనా పర్లేదు. చెప్పండి. నా తల్లి అమ్మ బంధువుల కొరకు పాయసము చేస్తున్నది. మమ జనని బంధుభ్య పాయసం పచతి. బంధుభ్య అని రాశాను సార్. బంధుభ్య పాయసం పచతి, ప్లూరల్ కదా. బంధుభ్య పాయసం పచతి. ఓకే. నా కోసము తీపి అన్నం మిష్టాన్నం చేసినది. మక్ష్యం మిష్టాన్నం పచతి. ఓకే.
కరోతి కూడా అనొచ్చు కదండి, అనొచ్చు చేస్తుంది అంటే. అదే కరోతి రాసిన వాళ్ళు రైటే, 2 చోట్ల కరోతి కరోతి శబ్దాలు రాసినా కూడా తప్పులేదు. పచ్చతి కూడా కరెక్టే, పచ్చతి సార్ వండింది. నాకు ఇక్కడ చిన్న డౌట్ సార్, ఇప్పుడు బంధవ అనేది స్త్రీలింగం పుల్లింగం అని ఏమైనా ఉంటుందా? బంధవః అంటే బంధుః పుంలింగమే. అప్పుడు బందేభ్య అని వచ్చింది కదా, బంధభ్య కన్నా నాకు డౌట్ వచ్చింది సార్. అవునా? ఉకారం కదండి, ఉకారంలో గురు ఉందనుకోండి, గురవహ అది ప్లూరల్, గురుహు అనేది సింగులర్ అయితే గురవహ అని, బంధుహు అంటే బంధవః అని ఆ ఉద్దేశంతో రాశారు ఇక్కడ. మీకు అది ఉకారాంత శబ్దాలు అవ్వలేదు, జస్ట్ మనం యూసేజ్ లో తెలుస్తుంది అన్నట్టు పెట్టారు అంతే. సో పర్వాలేదు, మనం నెక్స్ట్ లెవెల్లో నేర్చుకున్నప్పుడు ఉకారాంత శబ్దాలు కూడా నేర్చుకుంటాం, అప్పుడు మీరు దాన్ని మార్చుకోవచ్చు అకార్డింగ్ గా. ఇప్పుడు బంధుభ్య అనే రాయమంటారు అంతే కదా మేడం? బంధవః అని రాయాలి, బంధుభ్య ఎందుకు వచ్చింది అసలు? విభక్తి వేరే విభక్తి ఎందుకు వస్తుంది? మా ఇంటికి బంధువులు వచ్చారు అంతే కదా, అంటే బంధువుల కోసం పాయసం చేశారు, అక్కడ బంధుభ్య వస్తుంది. కరెక్ట్. ఓకే సార్, అంటే మాకు ఉకారంతో అవ్వలేదు కదా సార్, మాకు తెలియక అలా అనుకున్నాను. నో ప్రాబ్లం. నేను వీళ్ళంత మటుకు కవర్ చేద్దామని ఇచ్చాను, కొద్దిగా ఏమైనా యాడ్ అయి ఉంటే అయి ఉండొచ్చు. అంటే కొన్ని మాకు అంటే గుర్తుండదు కదండి, ఖచ్చితంగా ఇవే కవర్ అయ్యాయి ఇవి అవ్వలేదు అని, ఒక్కొక్కసారి అది మైండ్ లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది, అందుకని కొంచెం అటు ఇటు అవుతాయి. పర్వాలేదు, చెప్పండి. బంధుభ్య అంటే బంధువుల కొరకు. వయం గీతాః శృతవంతః. గీతాహన చూడండి, గీతములను. మూల శబ్దం ఏంటి పాటకి? పాటకి గీతం కాదు, గీతం. కరెక్ట్. గీతం గీతం నపుంసకలింగం కదా. ఓకే ఓకే, గీతాని. కరెక్ట్. గీతాని శృతవంతః అంటే ఉత్తమం. నెక్స్ట్ శృతవంతః వస్తుంది సార్, అంతేగా, వయం వచ్చింది కదా, విన్నాము. ఇది తవతు ప్రత్యయం అండి, కాబట్టి శృతవంతః అనే వస్తుంది, బహువచనం. మేము బంధువులతో కలిసి ఆనందముతో సంభాషణము చేశాము. వయం సర్వే బంధుభిః సహ ఆనందేన సంభాషణం కృతవంతః. బహు ఉత్తమం మేడం, బహు ఉత్తమం. సహా వాడారు, అది సంతోషం నాకు. కలిసి అన్నందుకు బంధుభిః సహా ఉత్తమం. ఓకే, కూడా రాయొచ్చండి. కరెక్ట్ సార్, కృతవంతః కరెక్ట్. ఇంకోటి ఏమన్నారు? కృతవత్యః అంటే మేమందరము అన్నప్పుడు స్త్రీలింగం కింద అలా కూడా స్త్రీలింగం అయితే అలా కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఓకే. అంటే మేడం గారు ఏమని చెప్పారంటే, పురుషులు స్త్రీలు అందరూ కలిసి ఉన్నప్పుడు పురుషలింగాన్ని వాడండి అన్నట్టుగా చెప్పారు క్లాస్ చెప్తున్నప్పుడు. అందుకని కృతవంతః అని రాశాను. అందరూ ఉన్నాం కదా, మగ ఆడ. మమ అనుజః చలనచిత్రం ద్రష్టం గతవాన్. ఉత్తమం. బంధువులు మధ్యలో ఒక శ్లోకం చెప్పారు. బంధవః సంభాషణే ఏకః శ్లోకం ఉక్తవంతః. ఏకః శ్లోకం అని ఎందుకు అన్నారు ఇక్కడ? ఏకః శ్లోకః 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 అనేటువంటి మూల శబ్దం పుంలింగం, అందుకని శ్లోకః అని వాడాలి. ఫస్ట్ రాసి ఓకే సార్. సంభాషణే అంటే మాట్లాడుతూ అన్నారు, మాటల యందు అన్నారు. నేను సంభాషణ మాటల మధ్యలో అన్నప్పుడు ఏంటంటే సంభాషణం మధ్యే. నేను అలాగే రాశానండి, అంటే సంభాషణే రాయకూడదండి సార్. ఇక్కడ బంధవః సంభాష అది ఏదైనా ఉండనియండి, ఏకం శ్లోకం ఉక్తవంతః చెప్పాలి కదా, ఒక శ్లోకమును. కరెక్ట్. నేను ఇలా రాశానండి, కరెక్ట్ చేయండి కొంచెం. బంధవః
సంభాషణ మధ్యే ఏకం శ్లోకం ఉక్తవంతః అని రాశానమ్మా. మేడం ఇక్కడ శ్లోకము పుంలింగం అండి, శ్లోకం ఓకే. అనేది నపుంసకలింగం కాదు. కరెక్టే సార్, మనము శ్లోకాన్ని చదువుతున్నాము, శ్లోకం చదవటం లేదు. తెలుగులో లేదా శ్లోకం చదవండి అన్నా కానీ ఇక్కడ కర్మ అవుతోంది కదా శ్లోకం అనేది. ఒక శ్లోకము ఉక్తవంతః, ఒక ఏకః శ్లోకః. ద్వితీయ విభక్తి సార్, ద్వితీయ విభక్తి ఒక శ్లోకమును అది చెప్తున్నారు మేడం. ఓకే, కరెక్ట్. నెక్స్ట్ తత్ శ్లోకః, ఇది కరెక్ట్. ఏకం శ్లోకం. ఓకే, ఏకం సహ శ్లోకం. శ్లోకః మమ సంస్కృత కక్షాయాం సప్తమి విభక్తి శ్లోకః ఏవ అస్తి అని రాశానండి. భవతి, ఇక్కడ భవతి, ఆహా, ఇక్కడ అస్తి ఉండకూడదు. ఓకే. ఏవ భవతి అంటే ఏంటండి డిఫరెన్స్ ఏంటండి? కరెక్ట్ ఆన్సర్. అంటే ఇప్పుడు దానికి ఎలా చెప్పాలి అంటే జనరల్ గా ఉంటాయి, ఉన్నాయి. అది భవతి అంటే ఉండుట. అలాంటి సందర్భంలోనే ఈ శ్లోకః భవతి. ఇప్పుడు అది వర్షః భవతి అంట, వర్షం వస్తుంది, భవిష్యతి లేకపోతే అట్లా. ఒక్కసారి సెంటెన్స్ మళ్ళీ చెప్పరా? చదవండి మేడం. నా యొక్క సంస్కృత కక్షయందు సప్తమి విభక్తి శ్లోకమే అయి ఉన్నది. సహ శ్లోకః మమ సహ శ్లోకః కాదు కాదు, సహ శ్లోకః అని కరెక్ట్. మరి అది పుంలింగమే కదా. అదే రాసామండి. సహ శ్లోకః మమ సంస్కృత కక్షాయాం సప్తమి విభక్తి శ్లోకః ఏవ భవతి. కాదు, కక్షాయాం సప్తమి విభక్తి కదండి. అందుకే కక్షాయాం కక్షయందు కక్షాయాం సప్తమి విభక్తి శ్లోకః ఏవ. ఇప్పుడు సార్ కరెక్ట్ చేశారు, ఏవ భవంతి. నేను రాయటం ఏవ అస్తి అని రాశాను, భవతి భవంతి కాదు, భవతి సింగులర్ కాబట్టి. అది కూడా చదవండి ఆ శ్లోకాన్ని ఒకసారి. అంటే మొత్తం శ్లోకం చదవనా? మీకు అర్థం అవుతుంది, అన్ని సప్తమి. మళ్ళీ ఒకసారి సెంటెన్స్ రిపీట్ చేయండి. మేడం ఒక చిన్న డౌట్, సప్తమి విభక్తి అంటే కక్షే కదండి వచ్చేది, కక్షాయాం సీత స్త్రీలింగం. ఓకే మేడం, ఓకే మేడం. అది అక్కడ మిస్టేక్, మీకు కక్షే అని రాశాం. నేను అందరూ ఏంటి కలిపి కట్టుగా రాస్తున్నారా ఆన్సర్స్? లేదు మేడం, ఒకటండి మేడం, నేనైతే మీరు అడిగినప్పుడు క్లాస్ లో చెప్పలేకపోతున్నాను. మీరు ఇచ్చిన తెలుగుని అలా పెట్టుకుని ఒక్కటే దాని కింద ఒక పదం కింద ఒక పదం సాంస్క్రిట్ అలా రాసుకుంటూ వచ్చానండి. అలా ట్రూ ట్రాన్స్లేషన్ వీలైనంత వరకు మానేయండి. అలా చేసే కన్నా కూడా ఫ్లోలో లాంగ్వేజ్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అంటేనే బాగుంటుంది. ట్రై చేయండి. అలాగే తప్పకుండా. సప్తమి విభక్తి శ్లోక, అక్కడ ఏం చెప్పారండి సెంటెన్స్ లో? సప్తమి విభక్తి శ్లోకః ఏవ భవతి రాయాలా? ఓకే, శ్లోకమే ఏ అని వచ్చిన చోటల్లా కూడా ఏవ. ఓకే. శ్లోకమే అయ్యుందు కాబట్టి ఏవ భవతి అన్నారు, అంతేనండి. ఏవ అంటే ఏ అని. ఓకే సార్. సార్ ఒకసారి ఆ సెంటెన్స్ ఫుల్ చెప్తారా? సహ శ్లోకః మమ సంస్కృత కక్షాయాం సప్తమి విభక్తి శ్లోకః. సప్తమి విభక్తి అండి, విభక్తి అంతే, ఓన్లీ విభక్తి. శ్లోకః ఏవ భవతి. శ్లోకమే అని అనిపించింది అనమాట వాళ్ళకి వినంగానే. శ్లోకమే, ఓకే. దానికోసం ఏవ ఏ అని వస్తుంది. ఇప్పుడు చదవండి. కాదు అంటే కక్ష ఆకారాంత స్త్రీలింగం కదా. సహ శ్లోకః సంస్కృత కక్షాయాం సప్తమి విభక్తి శ్లోకః
ఏవ ఏవో భవతి. భవతి. చదవండి ఒకసారి, శ్లోకం చదవండి, బాగుంటుంది. పుష్పేషు చంపా, ఉమ్, నగరేషు లంకా, ఉమ్, నదీషు గంగా, ఉమ్, నృపేషు రామః, ఉమ్. నారీషు రంభ. రంభా, పురుషేషు విష్ణుః, ఉమ్. కార్యేషు కావ్యేషు కార్యేషు కార్యేషు కావ్యేషు కార్యేషు కావ్యేషు 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 మాఘః. మాధః మాఘః. మాఘ కావ్యేషు మాఘః, కవి కాళిదాసః, కవి కాళిదాసః కాళిదాసః. పుష్పేషు మళ్ళీ చంప నగరీషు నగరేషు అర్థమైంది కదా. పుష్పేషు అర్థమైందండి. చంప, నగరేషు లంక, నదీషు గంగా, నృపేషు రామః, నారీషు రంభ, పురుషేషు విష్ణుః, కావ్యేషు మాఘః, కవి కాళిదాసః. అంతేనండి. ఇవన్నీ సప్తమి విభక్తి కదండి, ఇవన్నీ సప్తమి విభక్తి. రామేషు ఆ విధంగా అంతే కదండి. అంతే అంతే. అంటే పువ్వులలో చెంప పువ్వు, నగరంలో లంకాంతరము, నదులలో గంగా, రాజులలో రాముడు, స్త్రీలలో రంభ, పురుషులు అంటే ఎందు అనుకున్నా లో అన్న మీరు ఇష్టం. పురుషుల యందు విష్ణువు, కావ్యములలో మాఘ, కవుల యందు కాళిదాస. అర్థమైంది. అక్కడ కవిషు రావాలి, అదొక్కటి చూసుకోండి. కవిషు కాళిదాస. కవిషు కవులలో కవులలో మీరు చాలా బాగా రాశారండి. సో ఆల్ ద వెరీ బెస్ట్. గోయింగ్ టు లెవెల్ 2. బాగుంది. చాలా గురువుగారు ఇదంతా మీ అనుగ్రహమేనండి. మీ ఇద్దరు నేర్పించిన దాని వల్ల రాయగలిగాం, కానీ మా సొంతం ఏముంది, మీరు చెప్పిందే మేము నేర్చుకున్నాం. మేము అలాగే వచ్చిన వాళ్ళమే. జై గురుదత్త సార్, మీరు చివరి ఇచ్చిన సెంటెన్స్ కి ఈ శ్లోకం చెప్పడం అనేది చాలా బాగుందండి. 2 సెంటెన్స్లకి కలిపి చాలా థ్యాంక్స్ అండి. మంచి శ్లోకం ఇచ్చారు. మేడం గారు మీ పేపర్ కూడా కరెక్ట్ చేయిస్తారా? మీరు ఇచ్చారు కదా కొంచెం, నీ పేరు ఏమిటి అవన్నీ ఫాస్ట్ గా చెప్పేయండి. నీ పేరు ఏమిటి? తవ నామ కిం? మీ పేరు ఏమిటి? భవతః నామ కిం? 5 ధాతువులతో ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషుల్లో రాయమన్నారు. అహం చిత్రం పశ్యామి, వర్తమాన కాలం ఇది ఉత్తమ పురుష ఏకవచనం. వయం చిత్రం పశ్యామః, వర్తమాన కాలం ఉత్తమ పురుష బహువచనం. అహం చిత్రం ద్రక్ష్యామి, భవిష్యత్ కాలం ఉత్తమ పురుష ఏకవచనం. వయం చిత్రం ద్రక్ష్యామః, భవిష్యత్ కాలం ఉత్తమ బహువచనం. ద్రక్ష్యామః ఎందుకు వచ్చింది? ద్రక్ష్యామః అనేది ద్రక్ష్యామః చాలు కదండి. అంటే భవిష్యత్ ఒకటి బండ గుర్తు పెట్టుకున్నానండి. భవిష్యత్ కాలం శ్యా వస్తుందని పెట్టేస్తానండి. అవును, అది పశ్యతి అలా దృశ్య అయింది కదా, ఇది కొంచెం టిపికల్ క్రియాపదం, అందుకే ఇచ్చాను. పఠతి అయితే పఠిష్యతి అవుతుంది. అలా పెట్టేసుకున్నాను. ఏమని రాయాలండి? ద్రక్ష్యతి అంటే అతడు చూస్తాడు. ద్రక్ష్యామి నేను చూడబోతున్నాను. ద్రక్షిష్యామః కట్ అయిందండి, మళ్ళీ చెప్పరా? పశ్యామి, వయం పశ్యామి అవి కరెక్టే రాసేసారు కదా. ప్రథమ లట్లకారంలో పర్ఫెక్ట్ గా రాశారు. ద్రక్ష్యామి కదా ఫ్యూచర్ టెన్స్. ద్రక్ష్యామి, ద్రక్ష్యామః. ద్రక్ష్యామః. నేనేంటంటే తప్పుంటే ఎవరైనా చెప్పచ్చు. భవిష్యత్ కాలం అనగానే శ్యా వస్తుందని పెట్టేశానండి, అంతే. ఓకే. ఇంకొన్ని క్రియాపదాలు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండవండి. ఒక రెఫరెన్స్ పాయింట్ లాగా అన్ని మీరు రాసుకొని ఎప్పుడన్నా మర్చిపోతే అక్కడ రెఫర్ చేసుకునేటట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి ఒక లిస్ట్. రాసుకుంటానండి అని అనుకుంటున్నాను, రోజు బతికిస్తున్నానండి, చేస్తాను. మీరు ఇచ్చిన క్రియాపదాలు ద్రక్ష్యామః, ద్రక్ష్యామః. ఇంకా మిగిలిన రాశాను. అహం ఫలం దదామి, వయం ఫలం దదామః,
అహం ఫలం దాస్యామి, వయం ఫలం దాస్యామః. అరుణ గారు ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష. ద్రక్షతికి అదే పశ్యతికి మీరు చెప్పండి. వేరే దానికి వేరే ధాతువుకి వేరే వాళ్ళు చెప్తారు. ఓకేనండి, అయితే నేను ఆపేస్తాను. మీరు ప్రథమ పురుష, ఉత్తమ పురుష చెప్పారు. ప్రథమ, మధ్యమ పురుష చెప్పారా? ఇప్పుడు దదా అవే చెప్తున్నాను కదా. కాదు కాదు, పశ్యతి అనేది ఉందా? పశ్యతికి ఉత్తమ పురుష ఏంటి? పశ్యామి అయింది. అహం పశ్యామి. మధ్యమ పురుష ఏంటి? పశ్యామః. కాదు, త్వం పశ్యసి. త్వం చిత్రం పశ్యసి, నువ్వు చిత్రమును చూస్తున్నావు. అలాగే రామః చిత్రం పశ్యతి, రాముడు చిత్రమును చూస్తున్నాడు. ఇవి ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష. అవి రాయలేదండి, అది రాయలేదు. పర్వాలేదు, ఓకే. అర్థమైందండి, మీరు చెప్పింది మాత్రం బాగా అర్థమైంది. సరే, మిగిలిన వాళ్ళు ఇప్పుడు నేను క్విక్ గా చెప్పేస్తాను, టైం అవుతుంది కదా. ఇవి కింద ట్రాన్స్లేషన్స్ మీరు చెప్పండి, ఓకేనా? రామః చిత్రం పశ్యతి, బాలకాః చిత్రం పశ్యంతి. ప్రథమ పురుష, ఏకవచనం, బహువచనం. త్వం చిత్రం పశ్యసి, యూయం చిత్రం పశ్యథ. నువ్వు చిత్రమును చూస్తున్నావు, మీరందరూ చిత్రమును చూస్తున్నారు. అహం చిత్రం పశ్యామి, వయం చిత్రం పశ్యామః. దీనికి భవిష్యత్ కాలము బాలకః చిత్రం ద్రక్ష్యతి, బాలకాః చిత్రం ద్రక్ష్యంతి. ద్రక్ష్యతి కదా, ద్రక్ష్యంతి. త్వం చిత్రం ద్రక్ష్యసి, యూయం చిత్రం ద్రక్ష్యథ, అహం చిత్రం ద్రక్ష్యామి, వయం చిత్రం ద్రక్ష్యామః. అలాగే దదాతి కూడా. దదాతి అంటే దదాతి ప్రథమ పురుష, దదతి. నేను ఆర్డర్ లో చెప్తున్నాను కదా, అదే ఆర్డర్ లో చెప్పండి. ప్రథమ పురుష ఏకవచనం, బహువచనం. ఒక్క నిమిషం అండి. ప్రథమ పురుష ఏకవచనం, బహువచనం. మధ్యమ పురుష ఏకవచనం, బహువచనం. ఉత్తమ పురుష ఏకవచనం, బహువచనం. ఈ ఆర్డర్ లో రాసుకుంటే మీకు గుర్తుండడం ఈజీగా ఉంటుంది, ఓకేనా? చెప్పండి. నేను చెప్పాలా మ్యామ్? చెప్తానన్నారు కదా. ఓకే మ్యామ్. అహం ఫలం, ఫస్ట్ సహా చెప్తాను. సహ ఫలం దదాతి, సహ ఫలం దాస్యతి. అంటే దదాతికి ఫ్యూచర్ చెప్పాను, దాస్యతి మీరు ఇందాక చేసిందేనా? ఓకే ఓకే, ఫ్యూచర్ తీసేస్తాం మ్యామ్. సహ ఫలం దదాతి, సహ ఫలాని దాస్యంతి. నేను ఫ్యూచర్ రాసుకున్నాను మేడం, సారీ. దదాతి. సరే, నెక్స్ట్ చెప్పండి, ఇంకా తర్వాత చెప్పండి. యూయం ఫలం దదాసి, యూయం ఫలం ఏమంటారు, ఇది దదాథ అంటారమ్మా? దత్త. ఇది కొంచెం టిపికల్ గా ఉంటుంది, వదిలేయండి. ఫ్యూచర్ అయితే వచ్చింది మ్యామ్. దాస్యతి, దాస్యంతి, దాస్యసి, దాస్యథ, దాస్యామి, దాస్యామః. ఉత్తమం. ఇప్పుడు సహ ఫలం దదాతి, తే ఫలం దదతి, త్వం ఫలం దదాసి, యూయం ఫలం దత్తః. దత్త మామూలు తాకి మహాప్రాణంతో ఒత్తు అన్నమాట. అహం ఫలం దదామి, వయం ఫలం దద్మః. ఇది కొంచెం స్పెషల్ వర్బ్, ఓకేనా? మనం నెక్స్ట్ లెవెల్లో నేర్చుకున్నప్పుడు విడిగా అన్ని ఈ దదాతి, కరోతి ఇలాంటి క్రియాపదాలన్నీ నేర్చుకుందాం, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు క్రియాపదాలు తీసుకోమని మీకు చాయిస్ వదిలేశాను కదా నేను.
అవునా? మేడం. అలాంటప్పుడు పఠతి, లిఖతి ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి. ఈ టిపికల్ క్రియాపదాలు తీసుకుంటే కన్‌ఫ్యూజన్ పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మనం ఎన్ని ప్రత్యయాలు నేర్చుకున్నాము? ఓకే. ఇది చెప్పగలుగుతారు కదా మీరందరూ? 5 ప్రత్యయాలు. టక పేర్లు చెప్పేయండి. తుమున్ ప్రత్యయం, త్వా ప్రత్యయం, ల్యప్, త్వవతు, తా. తహ ప్రత్యయం కూడా. తహ ప్రత్యయం. తవతు తా అంతే. త్వాలే అదే తుమును, త్వా, ల్యప్, తవతు, తా 5 ప్రత్యయాలు. పంచమి విభక్తి అప్పుడు తహ ప్రత్యయం ఇచ్చారు గమం ఒకటి. అది ప్రత్యయం కాదండి, అవ్యయము. అది షార్ట్ కట్ అన్నమాట. రామాత్ అనకుండా రామతః అనుకునేటట్టు. అది ప్రత్యయం కాదు, షార్ట్ కట్ అది. ఓకే. ఇప్పుడు సెంటెన్సెస్ చెప్పేయండి. నాకు పుస్తకము రాముడు ఇక్కడ బాలకులు తిరగడానికి నగరానికి వెళ్తున్నారు. ఈ సెంటెన్సెస్ ఎక్కడవి? ఏమో మరి ఎక్కడి నుంచి వచ్చిందో నేను చూస్తానండి. నేను ఒక పేపర్ లో రాసి క్వశ్చన్ పేపర్ ప్రశ్నపత్రం అని పెట్టాను కదా, అందులో క్వశ్చన్స్ 1 to 13 ఉన్నాయి. అందులో 2 క్వశ్చన్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయి. మిగతావి చెప్పండి. నాకు పుస్తకం రాముడు ఇస్తున్నాడు. మహ్యం పుస్తకం రామః దదాతి. ఉత్తమం. నెక్స్ట్, నీవు విద్యాలయము నుండి ఆపణమునకు వెళ్ళగలవు. త్వం విద్యాలయాత్ అంటే మళ్ళీ వెళ్ళగలవు అంటే గమిష్యసి అని రాశాను. అంటే వెళ్ళగలవు. ఉత్తమం. కానీ మంచిగా చెప్పండి, మధ్యలో ఒకటి వదిలేశారు. విద్యాలయం నుండి, విద్యాలయాత్ ఆపణి విద్యాలయత్ ఆపణికం ఆపణికం ఆపణం అన్నాను. ఆపణములకు వెళ్ళగలవు అంతే కదా. వెళ్ళగలవు ఏం చెప్పారు? గమిష్యసి. ఉత్తమం. సరే, నెక్స్ట్, నీవు తిన్నప్పుడు నేను తింటాను. యది త్వం ఖాదసి తర్హి అహం ఖాదామి. వేరే వాళ్ళు చెప్పాలి. ఎవడైతే పాట పాడుతున్నాడో అతడి పేరు హరి. యః గీతం గాయతి సహ నామ హరిః. మళ్ళీ చెప్పండి. యః గీతం గాయతి సహ నామ హరిః. సహనామ అనకూడదు, అక్కడ అతడి యొక్క పేరు అని వస్తుంది. తవ నామ అనాలము. తస్య నామ. తస్య నామ. ఓకే మేడం. అన్న లెక్కలో అన్నప్పుడు కూడా తస్య అని వస్తుందండి. అతని యొక్క పేరు అనే వస్తుంది. అంటే అతడు మా తమ్ముడు, అతడు మా అన్న అయి ఉంటే గనక తహ వచ్చేది మామ్. ఇక్కడ అతడి పేరు అన్నారు కాబట్టి అతడి యొక్కలో తస్య వచ్చేది. కరెక్టే మేడం. యః గానం గాయతి సహ హరిః అంతే సరిపోదండి. అలా చెప్తే హరిహి అన్నది పర్ఫెక్ట్ అండి. అతడి యొక్క పేరు అన్నాను కాబట్టి తస్య నామ హరిహి అనాలి. ఓకే, ఇది కొంచెం కాంట్రవర్సీ ఉంది కాబట్టి పక్కన పెట్టండి. సహ హరిహి అని రాయండి. అతడి పేరు అని కాకుండా అతడు హరి అని చెప్పినట్టు. రాముడు రావణుడిని చంపెను. రామః రావణం హతవాన్. నీవు పాలను త్రాగుటకు ఇష్టపడుతున్నావా? త్వం క్షీరం పాతుం ఇచ్ఛసి వా. ఉత్తమం. నెక్స్ట్, రాముడు లేకపోతే విద్యార్థి, బాగా చదివేవాడు. రామః ఉత్తమం పఠసి స్మ. పఠతి స్మ. సమ్యక్ కాదా మేడం? సమ్యక్ పఠతి స్మ. అంటే పఠితవాన్ స్మ అనకూడదండి. పఠితవాన్ అంటే రాదేమో. పఠితవాన్ అంటే చదివేశాడు. ఒకప్పుడు చదువుతూ ఉండేవాడు కదా, ఇంకా వర్తమాన కాలంలో వస్తుంది అది.
రామః సమ్యక్ పఠతి స్మ. ఓకే. మీరు మా ఇంటికి వస్తే గుడికి వెళ్దాం, లేకుంటే మేము చలనచిత్రానికి వెళ్తాము, చలనచిత్రం చూస్తాము. యూయం అస్మాకం గృహం ఆగత్య చేత్ మందిరం గమిష్యథ, నో చేత్ వయం చలనచిత్రం ద్రష్టా. ఆగత్య అంటే అర్థం ఏంటి? అంటే మేము అంటే స్త్రీలం కదా, నేను నా వైపు నుంచి రాశాను. మీ వైపే, నేను కూడా స్త్రీని, దాని గురించి వదిలేయండి. అదే అది కాదు. ఆగత్య అంటే వస్తే కనుక, వస్తే అంటే మీరు వచ్చినట్లయితే అంటే ఉపసర్గ ఉన్నట్టు. వెరీ గుడ్. ఆగత్య అంటే వచ్చిన తర్వాత అని అర్థం. ఉపసర్గ. వచ్చినట్లయితే అవదు. ఓకేనా? అది కొంచెం కరెక్ట్ చేసుకోండి. మీరు మా ఇంటికి వస్తే కదా, వచ్చినట్లయితే కాదా? అప్పుడు వస్తే అంటే వచ్చినట్లయితే అని రాయాలా? అంటే ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తే మనం ఇది చేద్దాం అన్నాను అనుకోండి, మీరు మా ఇంటికి వచ్చినట్లయితే ఇది చేస్తాము అని అంటున్నాం. మీరు ఆగత్య అని చెప్తే మీరు మా ఇంటికి వచ్చిన తర్వాత సినిమాకి వెళ్దాము అని చెప్పామనుకోండి, మీరు చెప్పింది పర్ఫెక్ట్. నేను వచ్చినట్లయితే కాదండి, ఒక్కసారి అది కరెక్టే. మనం ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్ వాడుతున్నాం. ఇక్కడ ఏం రాయాలి అప్పుడు? మీరు ఆలోచించండి, మనం ఏమేం కండిషనల్ స్టేట్మెంట్స్ నేర్చుకున్నాం? మేడం కరెక్ట్. అంటే నేను ఇక్కడ రాశానండి. నేను ఆగత్య చేతని రాశాను గురువు గారు. ప్రసన్న గారు, మీరు క్వశ్చన్ పేపర్ చూసి రాసుకున్నారా? పాపం వాళ్ళందరూ రాసిన వాళ్ళు కదా, వాళ్ళని చెప్పనివ్వండి. ఓకేనా? చెప్పండి. చాలా అల్లరి చేస్తున్నట్టున్నా. యది యూయం అస్మాకం గృహే ఆగచ్చతి తర్హి దేవాలయం గచ్చామః. లేకపోతే నేనేం చెప్పాను మీకు కండిషనల్ స్టేట్మెంట్ లో? ఎప్పుడైతే పర్ఫెక్ట్ ఒకటే కండిషన్ ఉందనుకోండి, మనం యది తర్హి వాడతాము. 2 కండిషన్స్ ఉన్నాయనుకోండి, వస్తే స్టెప్ 1, రాకపోతే స్టెప్ 2. అలా 2 కండిషన్స్ ఉన్నప్పుడు చేతు నో చేతు వాడితే మనకు కంఫర్టబుల్ గా ఉంటుంది. ఓకే. యది మొత్తం సెంటెన్స్ చెప్పరండి ఒకసారి, కరెక్షన్ నేను చెప్తాను, ఎవరన్నా చెప్తారేమో అని చూస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ అనుకున్న వాళ్ళు చెప్పండి ఒకసారి. ట్రై చేయండి. యూయం అస్మాకం గృహం ఆగచ్చత చేత్ దేవాలయం గచ్చామః, నో చేత్ వయం చలనచిత్రం దృష్టామః అని రాశారండి. కరెక్టేనా? చూస్తాము, పశ్యామః అనొచ్చు, ద్రక్ష్యామః అని కూడా చెప్పొచ్చు. ఇందాక అనుకున్నాం కదా మనం, ఇది చూస్తాము అని చెప్తున్నాము కంటిన్యూస్ గా, అలా చెప్పొచ్చు. ఓకే, మీరు చెప్పింది కరెక్టే. యూయం మేడం ఇక్కడ గచ్చతి చేత్ అనొచ్చు కదా. యూయం అస్మాకం గృహం ఆగచ్చతి చేత్ దేవాలయం గచ్చామః, నో చేత్ చలనచిత్రం ద్రక్ష్యామః. కాదండి, యూయం అస్మాకం గృహం ఆగచ్చథ. మనకి యూఎం అని వాడినప్పుడు గచ్చథ రావాలంతే, ఇంకా అసలు అక్కడ వేరే డీవియేషన్స్ ఎక్సెప్షన్స్ ఏమీ ఉండవు. ఓకే, ఇందాక అన్నాను నేను, మీరు కాదన్నట్టు. లేదు, నేను కాదనలేదు. ఆవిడతో నేను డిబేట్ చేస్తున్నా కదా, అందుకని ఆగాను అంతే. మీరు చెప్పింది నాకు అర్థమైంది అప్పుడే. ఓకే మ్యామ్. యూయం అస్మాకం గృహం ఆగచ్చథ చేత్ మందిరం గచ్చామః, నో చేత్ వయం చలనచిత్రం ద్రక్ష్యామః. ఉత్తమం. పశ్యామః చెప్పొచ్చు, ద్రక్ష్యామః చెప్పొచ్చు. ఓకేనా? ఈ రోటికను ఎవరు తిన్నారు? ఏతాం రోటికాం కిం ఖాదసి. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఏతాం రోటికాం కిం తిన్నారు? ఖాదసి. ఖాదథ ఎందుకు వస్తుంది? క్వశ్చన్ పోయింది. మీరెవరు తిన్నారు కదా, మీరు యూఎం ఖాదథ అన్నాను. ఇది రోటికను ఎవరు తిన్నారు, సింపుల్ అది. ఏషా రోటికాం కిం
ఖాదతి మీరు ఫస్ట్ చెప్పిందే కరెక్ట్. ఏతాం రోటికాం కహ ఖాదతి, ఎవడు తిన్నాడు? ఖాదతి ఏనా మ్యామ్? అంతే కదా, తిన్నాడు, ఎవడు తిన్నాడు అంటే తెలుగులో ఎవరు తిన్నారు. నేను అందుకే ట్రూ ట్రాన్స్లేషన్ ఖాదతి. ఉత్తమం. ఓకే. అందుకే ఏతాం ట్రూ రోటికాం ట్రాన్స్లేషన్ కి వెళ్ళకూడదు. చెప్పండి. కహ అనాలా అండి? కిమ్ కాదా? కహ కహ కిమ్ అంటే ఏమిటి? ఏమి తిన్నాడు అనం కదా, ఎవడు తిన్నాడు, ఎవరిది తిన్నది అలా అంటాం కదా. మీరు ఎవరు తిన్నారు అని మాగా రెస్పెక్ట్ గా అడగాలి అంటే కే ఖాదంతి అని అడగచ్చు విత్ రెస్పెక్ట్. అంటే ప్లూరల్లో విత్ రెస్పెక్ట్ అని కాదు అక్కడ, కానీ కహ ఖాదతి ఈజ్ పర్ఫెక్ట్. అంటే కిమ్ అంటే ఇప్పుడు కిమ్ అంటే రోటికని ఏది తింది, ఏది తిన్నది, అది కరెక్ట్ కాదు. ఏది అంటే అంటే ఇక్కడ ఎవడు, ఎవర్తే, సా అంటే కా కూడా చెప్పచ్చు, కానీ ఫస్ట్ మనం సహా తీసుకుందాం. ఓకేనా, ఇది ఓన్లీ ప్రాక్టీస్ కి కదా. మీరు రియల్ టైమ్ లో మాట్లాడేటప్పుడు ఇంకా కొంచెం సిచ్యుయేషనల్ గా మార్చుకోవచ్చు. ఈ రోటిక ఎవరి చేత తినబడింది? ఏషా రోటిక కేన ఖాదిత. ఉత్తమం. నేను కూడా అదే కేన ఏషా రోటిక ఖాదిత అని రాశానండి. వెరీ గుడ్. కేన ఏషా రోటికా ఖాదిత. అబ్సల్యూట్లీ నైస్, వెరీ గుడ్. నెక్స్ట్, సూర్యుడు ఉదయము ఆకాశమునందు ప్రకాశిస్తాడు. అది మీరు రాయిద్దని ఏదో ఒకటి చెప్పినట్టున్నారండి. ఓకే, అదే స్టార్ పెట్టాను. నీవు అంటే ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారనే వద్దన్నాను. నీవు అతని కొరకు ఫలమును కొనుచున్నావు. త్వం తస్మై ఫలం ప్రేష్యసి. క్రీణసి. క్రీణాతి అంటే కొనుతున్నాడు, క్రీణాసి అంటే కొనుచున్నావు. నీవు అనేసాం కదా. క్రియాపదాల లిస్ట్ ఏమైనా ఉందా మేడం? ఉంటే లేదండి, ఎవరి లిస్ట్ వాళ్ళు రాసుకోవడమే. ఒక ఆర్డర్ లో ఏదైనా ఎవరైనా గ్రూప్ చేసి ఆల్ఫబెటికల్ ఆర్డర్ అయితే వెరీ గుడ్. లేదు అంటే క్రియాపదాలని రిలేట్ చేస్తూ, అంటే తినడము తాగడము అనేది గ్రూప్ చేస్తూ రాస్తే అది బెటర్. అట్లా ఏదో ఒక లాజిక్ రాస్తే మాకు కొంచెం పెడితే మేము రాసుకుంటామండి. మళ్ళీ అన్ని మేము కంపైల్ చేసుకుని రాసుకోవాలంటే టైం పట్టేస్తుంది. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే మీరు నేను అంటే ఒక చోట రాసి పెట్టుకుంటే చూసుకోవచ్చు. ఇవి కన్ఫ్యూషన్ వస్తుంది కాస్త. సో ప్రతి క్రియాపదానికి వీలైనంత వరకు అన్ని లకారాలు మనం ఇంకా అన్ని నేర్చుకోలేదు, నేర్చుకున్నంత వరకు ఈ లిస్ట్ ని అలా 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 ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? అదే మేడం, అందుకనే ఒకసారి ఎవరన్నా అంటే కొంచెం నాకు రాయడానికి గుర్తు ఉండట్లేదు, టైము కుదరట్లేదు ఏదో ఒక పని వల్ల. ఓకే, అందరూ బాగా చెప్తున్నారండి. ప్లీజ్ దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, కొంచెం చెప్పలేని వాళ్ళు, చెప్పట్లేదు అన్న వాళ్ళని కూడా చెప్పడానికి ట్రై చేయనియండి. మీకు వచ్చేసిన మీరు ఠక్కుమని చెప్పేస్తే వెనకాల చెప్పలేని కొంచెం ఇప్పుడు క్లాస్ అందరూ ఉన్నప్పుడు నా వాయిస్ అందరి మధ్యలో వినిపించదు. మీరు అందరూ సైలెంట్గా ఉన్నారు కాబట్టి నా వాయిస్ వినిపిస్తోంది, లేకపోతే నా వాయిస్ అయితే లిటరల్ గా వినిపించదు. అలా చెప్పలేని అంత సౌండ్తో మాట్లాడలేని వాళ్ళందరూ అలాగే ఉండిపోతున్నారు. వాళ్ళకి కరెక్టా రాంగా అంటే వాళ్ళకి కూడా డెఫినెట్ గా చెప్పాలని ఉంటుంది కదా. సో అందరికీ ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ కూడా నేను ఎవరెవరు రెగ్యులర్ గా లెవెల్ 2కి వస్తారు అన్నది మన గ్రూప్ లో, వేరే గ్రూప్ లో మొత్తం అన్ని కంబైన్ చేసి 1 క్లాసెస్ అయిన తర్వాత